హలో అండి, నేను మీ సంజన. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చిల్లు గారెలు టమాటో చట్నీ. వెరైటీగా ఉంది కదా? అవునండి, చాలా బాగుంటుంది. గారెలు మనం చికెన్ తోటి కంటే కూడా టమాటా చట్నీతో చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే మీలో ఎంతమందికి గారెలు అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన రెసిపీని మనం స్టార్ట్ చేసేద్దాం. ఇంకా చూడండి ఎంత స్పాంజీగా మెత్తగా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చక్కగా ఉంటాయండి. ఇవి బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఏదైనా ఫెస్టివల్స్కి కానీ బాగుంటాయి. ముందుగా ఒక కప్పు పొట్టు మినప్పప్పు తీసుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టి ఇలా మార్నింగ్ టిఫిన్ కోసం అని చేశానండి. ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, కానీ ఎక్కువ వాటర్ పోయకూడదండి, లూజ్ అవ్వకూడదు పిండి. అలానే పొట్టు మినపప్పు కడిగి మిక్సీ గిన్నెలో వేసుకున్నాక ఒక చిన్న అల్లం ముక్క, అలానే ఒక ఆనియన్, 4-5 పచ్చిమిర్చి అన్నీ కలిపి వేయాలండి. ఆ వీడియో స్కిప్ అయింది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసి మధ్యలో ఒక హోల్ లాగా పెట్టి నూనె కాగిన తర్వాత ఇలా ఆయిల్లో వేసుకోవాలి. నేను ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. రాని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. చాలామందికి గారెలు వేయడం రాదు. దానికోసం ప్రత్యేకంగా మిషన్స్ ఏం అవసరం లేదండి. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది గారె అనేది. ఇలా రౌండ్గా చేసుకుని మధ్యలో ఒక హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుని కాల్చుకుంటూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే లోపల మొత్తం పచ్చిగా ఉంటుంది, పిండి పిండిగా ఉండి పైన మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. అప్పుడు లోపల బయట రెండు కూడా మంచిగా రోస్ట్ అవుతుంది. తినేటప్పుడు మనకి పిండి పిండిలా కాకుండా మంచి టేస్ట్ ఉంటుందండి. కొద్దిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి వేరే గిన్నెలో వేసుకోండి. అలానే పిండి మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఒక గిన్నెలో వేసేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని మనం టమాటో చట్నీతో తింటుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు, తక్కువ ఆయిల్ పడుతుంది దీనికి. మినపగుండ్లు అయినా కానీ సేమ్ ప్రాసెస్ అండి. ఒకవేళ రాని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ ఎక్కువ కాకుండా మంచిగా ఉంటుంది. ఏదైనా ఫెస్టివల్స్కి కానీ ఇప్పుడు శ్రావణ మాసంలో కానీ చాలా బాగుంటుంది. శ్రావణ మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు కాబట్టి టమాటా చట్నీతో ట్రై చేయండి, బాగుంటుంది. అలానే మరిన్ని రెసిపీస్ కోసం సంజన కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అలానే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. అలానే నా రెసిపీని లైక్ చేయండి. మీలో ఎంతమందికి గారెలు ఇష్టమో, సేమ్ ఇలా గారెలు టమాటా చట్నీతో ఎంతమంది తింటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.